హాయ్ గైస్! ఈ వీడియోలో మనం జాయిన్ డేటా టేబుల్ అనే యాక్టివిటీ గురించి తెలుసుకుందాం అనమాట. సో, ఏంటంటే జాయిన్ డేటా టేబుల్స్ అంటే ఇప్పుడు 2 డేటా టేబుల్స్ ఉంటాయి. సో, ఒకటి మనము రిఫరెన్స్ తీసుకొని మీన్ యాక్చువల్‌గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫోరమ్‌లో ఉందనమాట. ఫోరమ్ యూఐపాత్‌లో ఉంది. ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాననమాట మీకు. ఈ ఎగ్జాంపుల్‌ని మనం యూఐపాత్‌లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో, ఇదనమాట. ఈ టేబుల్ 1 ఉంది. టేబుల్ 2 ఉంది. యాక్చువల్‌గా మనకి 3 టైప్స్ ఆఫ్ జాయిన్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్నర్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ వన్ వచ్చేసరికి ఫుల్ జాయిన్ అనమాట. సో, యూఐపాత్‌లో ఈ 3 ఉన్నాయన్నమాట. సో, ఇవి చూద్దాం. ఇవి ఎలాగ వర్క్ అవుతుంది దీంట్లో చూద్దాం. సో, ఇక్కడ చూసారు కదా టేబుల్ 1 ఉంది. టేబుల్ 2 ఉంది. సో, టేబుల్ 1లో 111 నుంచి 117 వరకు ఉంది. తర్వాత టేబుల్ 2లో సేమ్ అనమాట. ఈ 2 టేబుల్‌కి కామన్ కాలమ్ వచ్చేసరికి ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఐడీ బేస్ చేసుకొని ఈ 2 డేటా టేబుల్‌ని మనం జాయిన్ చేస్తామనమాట. ఇన్నర్ జాయిన్ చేసినామనుకో ఇప్పుడు ఎలాగ రిజల్ట్ అనేది వస్తదంటే, ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఈ రెండిట్లో కామన్‌గా ఉండేది. ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న వాల్యూస్ మాత్రమే వస్తాయి. ఎలాగంటే ఇక్కడ 112 ఉంది. ఇక్కడ 112 ఉందన్నమాట. ఈ 112 వస్తాయి. తర్వాత 113 ఉంది. ఇక్కడ 113 ఉంది. అది వస్తది. ఈ రో వస్తది. తర్వాత 114 ఉంది. 114 ఈ రో వస్తది. 115, 115 ఆ రో కూడా వస్తదన్నమాట. 117 ఒకటి, ఈ 116 అనేది రాదు. ఎందుకంటే కామన్‌గా లేదు. సో, ఓవరాల్‌గా వచ్చేసరికి మనకి 4 రోసే ఈ ఇన్నర్ జాయిన్‌లో మనకి డిస్‌ప్లే అవుతాయన్నమాట. ఫర్ కమింగ్ టు ది లెఫ్ట్ జాయిన్‌లో వచ్చేసరికి దీన్ని లెఫ్ట్ సైడ్ ఫస్ట్ టేబుల్ ఉంటుంది కదా! ఆ టేబుల్ రిఫరెన్స్ తీసుకుంటది. ఆ మిగతా వాటిని జాయిన్ చేస్తదన్నమాట. సో, ఈ టేబుల్ ఎలా ఉంచేసి ఈ రెండిట్లో కామన్‌గా ఉన్న వాల్యూస్ ఏమున్నాయి అవి మొత్తం డిస్‌ప్లే అవుతాయి. 112, 113, 114, 115 తర్వాత 116 లేదు. 116 అవ్వదు. తర్వాత 111 అవుతది. తర్వాత 117 వస్తాయి. 117కి 111కి ఇక్కడ డేటా టేబుల్ 2లో లేదనమాట. సో, అవన్నీ ఎంప్టీగా ఉంటాయన్నమాట. సో, ఇవి 111, 117 అనేది ఇలా వస్తది. లెఫ్ట్ అనేది ఇలా పనిచేస్తాయి. ఫుల్ జాయిన్ వచ్చేసరికి ఏంటంటే 2 డేటా టేబుల్ తీసుకుంటాయి. మ్యాచ్ అయిన రోస్‌ని ఫస్ట్ డిస్‌ప్లే చేస్తాయి. మిగతాదేమో 2 ఉంటాయి కదా! అన్ని మొత్తం వాల్యూస్ అనేది 2 టేబుల్‌ని కంబైన్ చేస్తాం. చూద్దాం. ఇది ప్రాక్టికల్‌గా మనం చెక్ చేద్దాం. సో, ఇది గైస్ సో, నేనేంటంటే ఫస్ట్ ఎక్సెల్‌లో డేటా ఉందిది. డాక్యుమెంట్స్ డెమోలో ఉన్నాయి. ఈ డెమోలో వచ్చి షీట్ 1లో ఇది ఒక టేబుల్ అనమాట. ఈ టేబుల్‌లో డేటా ఉందనమాట. ఈ డేటా ఏంటంటే ఎంప్లాయీ ఐడీ, నేమ్, డిపార్ట్మెంట్ సేమ్ ఆ డేటా ఉంది. ఈ డేటా కూడా సేమ్ అనమాట. సో, ఇదనమాట. ఈ షీట్ 2లో వచ్చేసరికి టేబుల్ 2 అనమాట. ఫస్ట్ వచ్చేసరికి టేబుల్ 1, సెకండ్ వచ్చేసరికి టేబుల్ 2. ఇది టేబుల్ 2, ఇది టేబుల్ 1 షీట్ 1లోది. సో, ఈ రెండింటిని చూద్దామనమాట. డేటా టేబుల్ కావాలంటే దాన్ని రీడ్ చేయాలనమాట ఎక్సెల్‌ని. సో, రీడ్ వర్క్ బుక్ యాక్టివిటీ అనేదాన్ని నేను యాడ్ చేస్తాను ఇక్కడ. రీడ్ వర్క్ బుక్. డేటా ఎక్సెల్ రీడ్ చేసి డేటా టేబుల్ కావాలి కదా! సో, అందుకోసం. సో, దీనికి ఎక్సెల్ పాత్ ఇస్తున్నాను. డాక్యుమెంట్స్, డెమో, ఆ తర్వాత షీట్ నేమ్ ఇవ్వాలి కదా! నాకు షీట్ 1లో ఉన్న డేటాని రీడ్ చేయాలి. సో, షీట్ 1 అనేది ఇచ్చాను. సో, మొత్తం రీడ్ చేయాలి కాబట్టి ఎంప్టీ. సో, రీడ్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. సో, దానికోసం ఇక్కడ నేను అవుట్‌పుట్‌లో కంట్రోల్-K అడ్వాన్స్ ఎడిటర్ ఓపెన్ చేస్తున్నా. కంట్రోల్-K ప్రెస్ చేసి వేరియబుల్ కాబట్టి var_dt అని ఇస్తున్నా. లేకుంటే dt1 అని కూడా ఇవ్వచ్చు. dt1 అనేది టేబుల్ 1 డేటా టేబుల్ అనమాట. లేకుంటే మనకు అర్థమయ్యేలాగా కావాలనుకుంటే ఈ రిమూవ్ చేసేసి ఇక్కడ లేకుంటే వేరియబుల్ ప్యాన్‌లో టేబుల్ 1 అని ఇస్తాను. ఏబీ టేబుల్ 1 ఓకే. రిజల్ట్ అనేది దీంట్లో స్టోర్ అయిందనమాట. సో, వేరియబుల్ టైప్ ఏమి చూద్దాం. ఎన్యూమరబుల్ ఆబ్జెక్ట్‌లో ఉంది. సో, మనకు కావాల్సింది డేటా టేబుల్ అనమాట. అదే డేటా టేబుల్ అనమాట. సో, ఓకే. ఇప్పుడు ఎర్రర్ కూడా డిసప్పీర్ అవుతుంది. ప్రాజెక్ట్ సేవ్ రిఫరెన్స్ రిక్వైర్డ్ టు అసెంబ్లీ system.yaml రేట్ క్వశ్చన్ ఓకే సంథింగ్ ఎర్రర్.
ఇక్కడ ఏమంటే స్టార్టింగ్ సెల్ అనేది ఇక్కడ నేను సప్లై చేయలేదంటాననమాట. సో, స్టార్టింగ్ సెల్ వచ్చేసరికి A1. షీట్ నేమ్ ఓకే. షీట్ 1 వర్క్ పాత్ ఓకే. పాస్వర్డ్ టేబుల్ 1. ఇక్కడ టేబుల్ 1 అనేది ఏదో తేడా వస్తుంది ఇక్కడ. సో, ఒకసారి రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేద్దాం. సో, కంట్రోల్‌కి టేబుల్ 1 అనేస్తున్నాను. సో, ఇప్పుడు ఎర్రర్ వెళ్ళిపోయిందనమాట. సో, నో ఇష్యూస్ ఓకే. టేబుల్ 1లో స్టోర్ అయింది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక రీడ్ చేయాలి కదా! షీట్ 2లో ఉన్న వాల్యూస్‌ని రీడ్ చేయాలి. దానికోసం రీడ్ రేంజ్ వర్క్ బుక్. సేమ్ అదే వర్క్ బుక్ అనమాట. డాక్యుమెంట్స్, డెమో, ఇక్కడ వచ్చేసరికి షీట్ 2. షీట్ 2 ఇక్కడ షీట్ 2 ఉంది కాబట్టి షీట్ 2 డేటా. ఈ డేటా. సో, షీట్ 2 చేసిన తర్వాత స్టార్టింగ్ రేంజ్ అనమాట. సారీ యాక్చువల్లీ ఇక్కడ మనకి రీడ్ రేంజ్ వర్క్ బుక్ ఇక్కడ రాంగ్‌గా యాడ్ అయింది. సో, రిమూవ్ ఇట్. అందుకే ఇందాక ఎర్రర్ వచ్చిందనమాట. రీడ్ రేంజ్ వర్క్ బుక్, డాక్యుమెంట్స్, డెమో, షీట్ 1 రేంజ్ కంప్లీట్‌గా సేమ్ వదిలేస్తాం. ఇక్కడ వచ్చి కంట్రోల్‌కి టేబుల్ 1 ఇస్తున్నా. ఆల్రెడీ ఉన్నట్టుందది. టేబుల్ 1 అని ఇచ్చేస్తాను. ఇక్కడికి వచ్చేసరికి టేబుల్ 2 అనమాట. కంట్రోల్‌కి టేబుల్ 2 ఎనేబుల్ ఆబ్జెక్ట్. సో, ఎర్రర్ ఏం లేదనమాట. సో, రెండిట్లో సో, టేబుల్ 1, టేబుల్ 2 అనమాట. సో, రెండిటిని షీట్ 1లో దాన్ని టేబుల్ 1, షీట్ 2లో దాన్ని టేబుల్ 2లో పెట్టేసాను. ఇప్పుడు నేను జాయిన్ చేయాలి. సో, జాయిన్ డేటా టేబుల్. సో, జాయిన్ విజార్డ్‌కెళ్ళేసి ఫస్ట్ టేబుల్ వచ్చేసరికి టేబుల్ 1 ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్ 2 ఇస్తున్నాను. ఈ రెండు టేబుల్‌ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను రిజల్ట్ టేబుల్ వచ్చేసరికి కంట్రోల్‌కి ఇచ్చేసి రిజల్ట్ అని ఇస్తాను. రిజల్ట్ టేబుల్ అని ఇచ్చేసిన. ఓకే. రిజల్ట్ టేబుల్‌లోకి స్టోర్ అవుతాయి. సో, ఇక్కడ నేనేంటంటే జాయిన్ టైపు త్రీ టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఇన్నర్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ టేబుల్ 1లో ఉన్నది ఏది? ఈ కాలమ్ నేమ్ అనమాట. కాలమ్ నేమ్ ఇవ్వాలంటే ఈఎంపీ ఐడి అనమాట. టేబుల్ 1 అంటే షీట్ 1 కదా! ఈఎంపీ ఐడి. షీట్ 2లో కూడా ఈఎంపీ ఐడి అనమాట. సో, రెండోది ఇక్కడ ఇచ్చేద్దాం. ఈఎంపీ ఐడి. నాకు ఈక్వల్ అనమాట. ఈక్వల్ ఉన్నది కావాలా. సో, ఈక్వల్. ఇక్కడ ఈఎంపీ ఐడి ఇస్తున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే మనము ఒక 2 టేబుల్‌కైనా జాయిన్ చేయాలంటే కంపల్సరీగా ఒక రిఫరెన్స్ కాలమ్ ఉండాలా. ఆ కాలమ్స్ అనేవి సేమ్ కాలమ్ ఉండాలనమాట. ఏంటంటే కామన్‌గా 2 కాలమ్స్ అనేది సేమ్ ఉండాలి. 2 టేబుల్స్‌లో. ఇక్కడ ఈఎంపీ ఐడి అనేది కామన్‌గా ఉందనమాట. సో, ఈ కామన్ ఐడి ఉన్న కాలమ్స్‌ని బేస్ చేసుకొని మనం జాయిన్ చేయొచ్చనమాట. సో, ఇదనమాట. ఓకే చేస్తున్నాను. ఈ జాయిన్ చేసింది ఎక్కడ వస్తుందంటే ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? రిజల్ట్ టేబుల్‌లో. సో, ఆ రిజల్ట్ టేబుల్‌ని నేను రైట్ చేస్తాను. దేంట్లోకి? ఎక్సెల్ బుక్‌లోకి. దానికోసం నేనంటే రైట్ రేంజ్ వర్క్ బుక్ తీసుకున్నాను. సేమ్ అదే వర్క్ బుక్ తీసుకుందాం. షీట్ నేమ్ ఒకటి చేంజ్ చేద్దాం. ఏ షీట్ నేమ్‌లో అంటే సేవ్ అవ్వాలంటే ఈ డేటా అనేది షీట్ 3కి ఇద్దాం. స్టార్టింగ్ సెల్ వచ్చేసరికి A1 అనమాట. A1 అట్ ది సేమ్ టైమ్ యాడ్ హెడర్స్ మీద క్లిక్ చేయాలా. సో, ఏ డేటా టేబుల్ అంటే రిజల్ట్ డేటా టేబుల్. సో, ఇదనమాట. హెడర్స్ ఏం లేవు. అన్నీ ఇచ్చేసాం. సో, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేసే ముందులో షీట్ 3లో ఏం లేదు. కంట్రోల్ ఎస్ క్లోజ్ చేస్తున్నాను. వర్క్ బుక్‌ని క్లోజ్ చేసాను. ఇప్పుడు రన్ చేద్దాం.
ఎర్రర్ వస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. డాక్యుమెంట్స్ డెమో షీట్ 3లో మనం చెక్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి షీట్ 3లో 4 వాల్యూస్ వచ్చి 4 రోస్ వచ్చాయన్నమాట. ఆ 4 రోస్ కూడా చూడండి. ఇక్కడ ఈ కాలం నేమ్ వచ్చేసరికి ఈఎంపీ ఐడి 1 తీసుకుంది, ఎందుకంటే కాలమ్స్ నేమ్ అనేవి డూప్లికేట్స్ ఉండవు, సేమ్ నేమ్ ఉండదు. సో అందుకని ఐడి 1 కింద తీసేసుకొని ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని ఈ డేటా అనేది రెండింటిని జాయిన్ చేసింది 2 టేబుల్ని. సో చూద్దాం. ఈ ఎక్సెల్ డేటాని ఈ వెబ్ పేజ్లో ఉన్నదాన్ని చూద్దాం. ఇది చూడండి, ఇన్నర్ జాయిన్ అనమాట. ఇన్నర్ జాయిన్లో 112 వచ్చింది, 112 వచ్చింది, 113, 114, 115. సో 115 3 రోస్ వచ్చాయి అనమాట. సో ఇదనమాట ఇన్నర్ జాయిన్ అనేది. ఇన్నర్ జాయిన్ అంటే ఏం లేదు, కామన్గా ఉండేది 2 టేబుల్లో కామన్గా ఉండే డేటానే తీసుకొచ్చి ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. ఇదనమాట. దీనికి ఫ్లో చార్ట్ కూడా ఉంది, ఐ మీన్ ఇన్నర్ జాయిన్ సింబల్ కూడా ఉంది. W3 స్కూల్స్లో ఉందన్నమాట. సో ఇన్నర్ జాయిన్లో ఏంటంటే ఏం లేదు, ఇదనమాట. టేబుల్ 1 టేబుల్ 2లో ఇది జాయిన్గా ఉండేది కదా, ఆ జాయిన్గా ఉన్న వాటిని కంబైన్ రెండింటి రిఫరెన్స్ తీసుకొని ఆల్ డేటాని మనకి డిస్ప్లే చేస్తాం అనమాట. సో ఇదనమాట ఇన్నర్ జాయిన్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ఇక్కడ మనం లెఫ్ట్ జాయిన్ కింద ఇస్తున్నాను, లెఫ్ట్ కింద చేంజ్ చేశాను. సో ఇప్పుడు షీట్ 3 ఒక షీట్ 4 ఇస్తున్నాను. నేను షీట్ 4 క్రియేట్ చేశాను. షీట్ 4 ఉంది, ఈ బదులు 4 ఇస్తున్నాను. 4 ఇచ్చాను. ఒకసారి మళ్ళీ రన్ చేసి చెక్ చేద్దాం. సో ఇది ఇగ్నోర్ చేయండి, ఎక్కడ ఫైల్ నేమ్ ఎక్కువ ఉందన్నమాట, లెంత్ అనేది అందుకు వస్తుంది. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈ ప్రాసెస్లో ఉందని చెప్పేసి ఉంటుంది, ఎందుకంటే బికాస్ ఈ వర్క్ బుక్ అనేది ఓపెన్లో ఉంది. సో అందుకని మనకి ఎర్రర్ అనేది త్రో చేసింది. సో ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. చూద్దాం, ఓపెన్ చేద్దాం వర్క్ బుక్ని. ఓపెన్ చేసి షీట్ 4లో చూడాలన్నమాట మనం. ఇది షీట్ 4, ఇది షీట్ 4లో చూశారు కదా, మనకి ఎన్ని రోస్ వచ్చాయి, 6 రోస్ వచ్చాయి. ఇది కంపేర్ చేద్దాం మనం దీంట్లో. లెఫ్ట్ జాయిన్ అంటే ఏం లేదు, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ 1 ఉన్న వాల్యూ మొత్తం వస్తాయి అనమాట. టేబుల్ 1లో ఏమున్నాయి, 6 రోస్ ఉన్నాయి. సో 6 రోస్ కంపల్సరీ వస్తాయి. 11, 111, 112, 113, 114, 115, 117 అనమాట. సో ఇవన్నీ వస్తాయి 6, 112, 113, 114, 115, 111, 117, ఈ 6 వచ్చాయి. సో కామన్గా ఉన్న డేటాని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది సెకండ్ టేబుల్లో. ఈ సెకండ్ టేబుల్లో లేని ఎంటీగా వదిలేస్తుంది అనమాట. సో సేమ్ అనమాట. ఇక్కడ లాస్ట్ 2 అనేది ఎంటీ ఉన్నాయి కాబట్టి ఏం లేదు కాబట్టి సో ఎంటీగా వదిలేసింది అనమాట. సో మ్యాచ్ చేయండి అనమాట డేటా. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫుల్ జాయిన్ చూద్దాం. జస్ట్ ఏం లేదు, ఈ ఫుల్ జాయిన్ వచ్చేసరికి ఈ జాయిన్ యూజర్లో ఫుల్ అని ఇస్తాను. ఇప్పుడు ఫుల్ ఏంటంటే ఈ ప్రిఫరెన్స్ అనేది టేబుల్ 1 టేబుల్ 2కి రెండింటికి ఇస్తుంది. అన్ని మొత్తం వాల్యూస్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను అనమాట. లెఫ్ట్ జాయిన్ వచ్చేసరికి లెఫ్ట్ టేబుల్ అంటే ఫస్ట్ టేబుల్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ టేబుల్ ఉన్న సంబంధించిన మొత్తం వాల్యూస్ అన్నీ వచ్చేలాగా రోస్ అన్ని డిస్ప్లే అయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి రెండు టేబుల్కి ప్రిఫరెన్స్ తీసుకుంటుంది. సో నేను ఇక్కడ ఏంటంటే షీట్ 5లో నేను స్టోర్ చేస్తాను అనమాట. షీట్ 5 క్రియేట్ చేస్తాను. ఇక్కడ కంట్రోల్-S, క్లోజ్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయింది. చూద్దాం, ఆ షీట్ని ఓపెన్ చేద్దాం. వర్క్ బుక్ని చూసారు కదా, షీట్ 5లో ఇవన్నీ చూసారు కదా, ఈ రెండు మొత్తం ఆ 2 టేబుల్స్ని జాయిన్ చేసింది అనమాట. ఈ వెబ్ పేజ్ కూడా చెక్ చేసి చూద్దాం. చూసారు కదా. సో లాస్ట్ వచ్చేసరికి 116 జీమెయిల్ బెంగళూరు సేమ్ అనమాట. సో ఫస్ట్ టేబుల్ అనేది 6 ఉన్నాయి, 6 వచ్చేసి డిస్ప్లే ఉన్నాయి.
సెకండ్ టేబుల్ వచ్చేసరికి 5 ఉన్నాయి. ఆ 5 అనేది కామన్‌గా 116 అనేది కామన్‌గా లేదు. సో 11 కూడా కామన్‌గా లేదనమాట. సో ఈ 3 కామన్‌గా లేవు. సో ఈ 3 అనేది లెఫ్ట్‌లో వచ్చేసరికి ఓన్లీ ఈ 2 వచ్చాయి. ఇక్కడ ఫుల్ జాయిన్ వచ్చేసరికి ఈ 116 కూడా మనకి ఈ వాల్యూ అనేది డిస్ప్లే అయిందనమాట. సో ఇదనమాట ఫుల్ జాయిన్ అనమాట. ఫుల్ జాయిన్ ఎలా వర్క్ అవుతుందో ఫంక్షనాలిటీ ఇదనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.